IVS ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నిజంగా ఇప్పుడు రీసెంట్‌గా గానీ, ప్రస్తుతం గానీ రియల్ ఎస్టేట్ పరంగా ఒక మంచి ఎమర్జింగ్ లొకేషన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఏ లొకేషన్స్ అనే దాన్ని బట్టి ఇప్పుడు మనము ఈ ఫర్దర్‌గా ఇప్పుడు వీడియో అనేది ఉండబోతుంది. మన గెస్టు రవిప్రకాష్ గారు అందుట్లో నమస్తే. ఎక్స్‌పర్ట్ ఇన్ దట్ హి ఈజ్ ఫ్రమ్ దట్ ఏరియా ఓన్లీ. He frequently visits that area, and I seen many people even without visiting that place also they're able to give the interviews also. But he is expert in that area. He frequently visits. దాని గురించి మనం తెలుసుకుందాము. ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అమరావతి గురించండి. ఈరోజు యాహ్! మనకి ఒకప్పుడు అమరావతి క్యాపిటల్‌ని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో కొంచెం ఇబ్బందులు రావటం, గవర్నమెంట్ చేంజ్ అవ్వటం, మళ్ళీ అమరావతికి ఈరోజు ఆ షైనింగ్ డేస్ అనేది రావటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అమరావతిలో రేట్స్ ఇప్పుడు ఎట్లా ఉండయి? ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది కరెక్ట్ టైమా కాదా అనేది మీరేమంటారు? యాహ్! అమరావతి డెఫినెట్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. హ్మ్. బట్ అగైన్ ద సేమ్ థింగ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? హ్మ్. మీ యాస్పిరేషన్స్ ఏంటి? హ్మ్. డెవలప్ అవుతున్న న్యూ గ్రీన్ సిటీలో ఒక పీస్ ఆఫ్ ప్రాపర్టీ నాకు కావాలి. నేను కొంతకాలం వెయిట్ చేస్తాను. ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? కోర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలా? హ్మ్. లేకపోతే అమరావతికి అటాచ్డ్‌గా ఉన్న 2 టైర్ సిటీస్ విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, వాటికి నియర్‌గా ఇన్వెస్ట్ చేయాలా? డిపెండ్స్ ఆన్ యువర్ పర్పస్. బట్ అంటే ఓవరాల్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. నా ఉద్దేశ్యం ఏంటంటే హ్మ్. టు బి స్పెసిఫిక్ అగైన్ హ్మ్. అమరావతి అమరావతి అనేది సిఆర్‌డిఏ పరిధిలో మనం చూసుకున్నాం. హ్మ్. ఆ ఏరియాలో బెటర్ అంటారా? హ్మ్. లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి రాబోతున్న ఏరియాస్ ఉన్నాయి. అట్లా బెటర్ అంటారా? లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ దాటి మీరు చెప్పినట్టుగా మిగతా టౌన్స్ సమ్ మిసిలీనియస్ టౌన్స్ ఉండయి చుట్టుపక్కల. అక్కడ బెటర్ అంటారా? అంటే యాక్చువల్‌గా ఒక ఇన్వెస్టర్‌కి కొత్తగా తెలియని ఒక ఇన్వెస్టర్‌కి అక్కడికెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? ఓవరాల్‌గా హ్మ్. కోర్ సిటీ అండి. నియర్ అమరావతిలో ఒక పార్ట్ అండ్ పార్సెల్ కావాలి నేను. హ్మ్. అంటే ఫ్యూచర్ డెవలప్ అవుతున్న ఒక మెగా సిటీలో నాకు ఒక ప్రాపర్టీ హ్మ్. కావాలి అనుకున్నప్పుడు హ్మ్. కోర్ సిటీ ఆర్ నియర్ బై కోర్ సిటీ. ఓకే. యావరేజ్ ప్రైసెస్ కోర్ సిటీలో సిఆర్‌డిఏ ప్రాంతంలో ఎట్లా ఉన్నాయంటారు? యావరేజ్ ప్రైజెస్ వచ్చి ఈరోజు 30,000 నుంచి 75,000 వరకు ఉంది. హుహు. డిపెండ్స్ ఆన్ అగైన్ లొకేషన్స్ అనమాట. లొకేషన్. హ్మ్. కోర్ సిటీలో కోర్ ఆర్ క్యాపిటల్ రీజియన్ ఏరియాలో. హ్మ్. సిఆర్‌డిఏ ఏరియాలో. హ్మ్. డిపెండ్స్ ఆన్ లొకేషన్. హ్మ్. సో, ఏ లొకేషన్‌లో తీసుకున్నా కూడా ఇక్కడ వస్తుంది గ్రిడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు కోర్ సిటీ. ఓహ్! గవర్నమెంట్ సిటీకి ప్రతిదీ కనెక్ట్ అయి ఉంటది. హ్మ్. సో, రవి గారు ఎక్కడి చెప్పినట్టు ఇక్కడేంటంటే గ్రిడ్ అంటే యాక్చువల్‌గా హారిజాంటల్ రోడ్స్, యాహ్! వర్టికల్ రోడ్స్ రావడం వల్ల అవును. గ్రిడ్ అంటారు దాన్ని. అవును. అక్కడ సిఆర్‌డిఏ పరిధిలో అది అవును. ఆ గ్రిడ్ స్ట్రక్చర్ అనేది అవును. మనకి ఏర్పడటం జరిగింది. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే నా ఉద్దేశ్యం ఏంటంటే మనకు వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతున్నాను. ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా వరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం జస్ట్ ఒక హ్మ్. హైదరాబాద్‌ని, ఒక హ్మ్. అమరావతిని జస్ట్ ఒక యాహ్! చిన్న పోలిక చేద్దాం. చేయకూడదనుకుని చేద్దాం అయినా హ్మ్. గాని. హ్మ్. ఎందుకంటే తెలుగు పీపుల్ ఇన్వెస్టర్స్ అటు చేయటానికి అవకాశం ఉంది. అటు అమరావతిలో చేయటానికి అవకాశం ఉంది. హైదరాబాద్ చేయటానికి ఓకే. ఏది బెస్ట్ ఆప్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకొద్దాము. హ్మ్. ఇప్పుడు ఇక్కడేంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది హైదరాబాద్ ఆల్మోస్ట్ డెవలప్డ్. డెవలప్డ్. బట్ నౌ అమరావతిలో అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు జస్ట్ ఎమర్జింగ్. యాహ్! అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ గానీ, వైడనింగ్ గానీ, ఔటర్ రింగ్ రోడ్ గానీ, ఇప్పుడు ఏదన్నా మెట్రో ట్రైన్ గానీ, మిగతా బైపాస్, వెస్ట్ బైపాస్, ఈస్ట్ వెస్ట్ బైపాస్ ఆర్ బైపాస్, వాటెవర్. ఈస్ట్ బైపాస్ ఇటువంటి ఆ ఉద్దేశం పరంగా నేను అడుగుతున్నాను. ఏది బెటర్ అంటారు ఇన్వెస్ట్‌మెంట్‌కి? ఇది కొంచెం ట్రిక్కీ క్వెషన్ ఓకే. యాక్చువల్‌గా. ఓకే. నో ప్రాబ్లమ్. డజంట్ సో, మ్యాటర్. హ్మ్. ఏటంటే ఇప్పుడు అంటే నేనెందుకు హ్మ్. అడిగానంటే, ఎప్పుడైనా గానీ సిటీ ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నప్పుడు, ఆ ప్రాంతంలో ఏంటంటే ఇట్ మే టేక్ టైమ్ టు డెవలప్. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చూస్తుంటే చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. రేసింగ్ హార్స్ లాగా డెవలప్‌మెంట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే విత్ ఫేవరబుల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉండటం, అది కూడా అవును. ఒకటి ఒక అవును. ఫేవరబుల్ అనమాట. అవును. అంటే రేట్స్ అయితే అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఈరోజు చేసే వాళ్ళకి బానే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక నెగెటివ్ అనేది మనం ఆలోచిస్తే నెక్స్ట్ టైము యాహ్! నెక్స్ట్ టైము ఆ క్వెషన్ ఎప్పుడూ ఆ! ఉంది. ఈ గవర్నమెంటే రాకపోతే
మరి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనే దానికి మీరు క్వశ్చన్, మీ థాట్ ప్రాసెస్ అనేది ఒకటి మీరు గమనించాలా. ఇది మనకు ఇయర్స్కి ఉద్దేశంతో నేను అడిగాను. ఇప్పుడు మీ పాయింట్కి వస్తే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా అంటే, కొంత రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, బ్యాకప్ మనీ ఉంది, నాది ఆ ప్రాంతం, నాకు అభిమానం ఉంది ఆ ప్రాంతం మీద అంటే యూ కెన్ డెఫినెట్లీ గో విత్ అమరావతి. కాదు, రియల్ గ్రోత్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ ఎక్కడ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సో నేను ప్రాంతాభిమానం ఇవన్నీ ఏం లేవు, నా ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వాలి అంటే గో విత్ హైదరాబాద్. సో అంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయమంటే హైదరాబాద్ మంచిది కాదని కాదు, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయమంటే అమరావతి మంచిది కాదని కాదు. ఈ టిన్ లైన్ని మనం అర్థం చేసుకోవాలి. డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, అంటే ఇంకా డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్. అంటే మీకు రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయా, బ్యాకప్ ఫండ్స్ ఉన్నాయా. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం అంటే రిస్క్ అక్కడ అటువైపు తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందంటారా, ఇటువైపు తక్కువ ఉంటుందంటారా? రిస్క్ అంటే అమరావతి ఎక్కువ ఉంటుంది న్యాచురల్గా, ఎందుకంటే పొలిటికల్గా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, బట్ అది లీగల్గా ఎంతవరకు సాధ్యం అనేది తెలియదు. ఈవెన్ పార్లమెంట్లో కూడా ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ కుడ్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్ రిటర్నబుల్ యాజ్ పర్ ద గవర్నమెంట్ లా, ఆల్సో పార్లమెంట్ ఆల్సో ఇట్ ఈస్ పాస్డ్. ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అమరావతిని అగైన్ దే కెనాట్ చేంజ్ ఇట్, దే కెనాట్ చేంజ్. ఇదైతే దట్ ఈస్ వెరీ 100% షూర్. బట్ అగైన్ మీరు చెప్పినట్టు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ద ప్రయారిటీ చేంజెస్ అనమాట. అది అంటే ప్రయారిటీస్ ఆఫ్ ఏరియాస్, లొకేషన్స్, అది కొంచెం చేంజ్, అటు ఇటు కొంచెం. ఇప్పుడు మన ఇక్కడ ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ ఎట్లా అయిందో వచ్చిన తర్వాత అక్కడ స్మాల్ చేంజెస్ అనేది డైవర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అంతేగాని ఓవరాల్గా ఇట్ కెనాట్ బి డన్. అదొకటి సిటీ మార్చడానికి లేదు. సో ఆ రిస్క్ ఉంటుంది అని నేను అంటున్నాను. రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ బేర్ చేయగల క్యాపబిలిటీస్ ఉంటాయి. సో వన్స్ అది పర్మనెంట్ క్యాపిటల్ అన్నప్పుడు 5 years కాకపోతే 10 years కైనా షైన్ అవుతుంది. ఓకే, అందులో అనుమానం లేదు. బట్ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ అంటే 2 yearsకో 3 yearsకో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు, వెయిట్ చేయగలరా అనదర్ 5 years, దాన్ని నేను రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ అన్నాను. రిస్క్ బేరింగ్ అంటే మీకు ఫండ్ బ్యాకప్ ఉండాలి. ఓకే. ఇంకోటి నాకు ఒక చిన్న డౌట్, వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నాను. ఇది కూడా ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అక్కడ ఎక్కువ అంటారా, ఇక్కడ ఎక్కువ అంటారా? డెఫినెట్గా అమరావతి ఎక్కువ అండి, బికాజ్ మన సాయిల్ వేరు, హైదరాబాద్ సాయిల్ వేరు, అక్కడ కొంచెం వాటరీ సాయిల్. సో ఆ ఫౌండేషన్ స్ట్రెంథనింగ్ చేయాల్సి ఉంటుంది, దానివల్ల కొంత కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ ఉన్నమాట వాస్తవం. మనది రాకీ టెరైన్ కదా, పునాది ఎక్కువ తీయాల్సిన పని లేదు ఇక్కడ. అక్కడ ఎక్కువ పునాది తీయటం, సిమెంట్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, స్ట్రెంత్ అండ్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ కూడా అక్కడ రెస్ట్రిక్షన్ ఉండడానికి అవకాశం, ఎందుకంటే భూమి ఇదే కెనాట్ బేర్ ఇట్ యాక్చువల్లీ దట్ మచ్ వెయిట్. అది కూడా ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ క్వశ్చన్, అంటే దే వాంట్ పీపుల్, అంటే ప్రతి ఏరియా మొత్తం అలా లేదు, కొంత పార్ట్ మళ్ళీ హిల్, అక్కడ కొన్ని హిల్ ఏరియాస్, హిల్లీ టెర్రైన్స్ ఉన్నాయి, అక్కడ ప్రాబ్లమ్ ఏముండదు. బట్ నార్మల్ చుట్టూ నార్మల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఈవెన్ విజయవాడ చేసుకోవచ్చు, ఈవెన్ ఈ కోర్ సిటీకి కొంత దగ్గరలో ఉన్న ప్రాంతాలు కూడా నార్మల్గానే ఉంటాయి. కొంత పర్టికులర్ ఏరియా గవర్నమెంట్ సిటీ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఏరియాలో పక్కకే రివర్ ఉంది కాబట్టి సో కొంత ఫౌండేషన్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది డెఫినెట్గా. అంటే నెక్స్ట్ ఒక 10 years తర్వాత హౌ డూ ఎక్స్పెక్ట్ అమరావతి? ఇది అంటే ఇది మనం గెస్ వర్క్ పనిచేయదు సార్ ఇక్కడ యాక్చువల్గా. అంటే ఓకే చెప్పండి. వీ కాంట్ గెస్ అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఈ అంటే స్టేట్ నడిపిస్తున్న నాయకుల మైండ్లో ఏముంది అనేది ఎవరికి తెలియదు. ఓకే, సో ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఒక విజన్తో ఉంది, దే ఆర్ క్లియర్ అబౌట్ అమరావతి. ఓకే, అమరావతిని నెక్స్ట్ లెవెల్ సిటీగా తీసుకెళ్ళాలి అనే దానిలో బియాండ్ డౌట్ ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే. బట్ ఇంకొక పార్టీకి చెందిన అధినాయకుడు, ఆయన అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి, దానికి ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి. సో రేపు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరు లీడర్షిప్లోకి వస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మోస్ట్లీ అక్కడైతే మోస్ట్లీ ఎందుకంటే బోత్ పార్టీస్, ఏదైనా అపోజిషన్ పార్టీ ఆ రూలింగ్ పార్టీ, దే గాట్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ భిన్నాభిప్రాయాలు ఉండడం వల్ల ఏంటంటే అది కొంచెం ఎఫెక్ట్ అండి. సో వీ కాంట్ గెస్ అంటున్నాను దాన్ని. బట్ అదే ఇద్దరు అంటే ఇరు పార్టీలు కూడా ఒకే అభిప్రాయంతో ఉండుంటే డెఫినెట్గా అమరావతి బియాండ్ డౌట్ గ్రో అవుతుంది.
బట్ ఇక్కడ ఈ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మేబీ సో ఇది డెఫినెట్గా ఇలాగే ఉంటుందని మనం చెప్పడానికి లేదు. బట్ ఓవరాల్గా చూస్తే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అయితే కావాలి. రాజధాని అనేది నెక్స్ట్ లెవెల్లోనే, అంటే ప్రజెంట్ డేస్లో రాజధాని ఏంటంటే మనం షోకేస్ చేసుకునేది ఇన్వెస్టర్స్కి కానీ గ్లోబ్ వైడ్గా కానీ. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటే మనం దేన్ని షోకేస్ చేస్తాం? హైదరాబాద్లో కూడా ఒక చిన్న ఏరియానే షోకేస్ చేస్తాం. సో ఇది షోపీస్. సో అలా ఆ స్టేట్కి కూడా గ్రోత్ కావాలి, ఫండ్స్ కావాలి, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే డెఫినెట్గా అమరావతిని గ్లోబ్ వైడ్గా షోకేస్ చేయాల్సిందే. అలాంటప్పుడు ఏ గవర్నమెంట్ అయినా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే. సో థింగ్స్ మైట్ చేంజ్, బట్ పొలిటికల్ భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రకటనలు ఇస్తూ ఉండొచ్చు. బట్ ఎవరు కూడా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లాలని అనుకోరు కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ. బట్ రెవెన్యూ అయితే పెంచుకోవాలి. బట్ ద కాన్సెప్ట్ అండ్ ఐడియాస్ విల్ బి డిఫరెంట్. ఎన్ఆర్ఐస్ కానీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ ఒక ఇన్వెస్టర్స్, స్మార్ట్ ఇన్వెస్టర్స్ కానీ మీ ఉద్దేశంలో అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లేకపోతే అంతకుముందు చేసిన వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారా, లేకపోతే బాగానే ఇన్వెస్ట్మెంట్స్ బాగానే వస్తున్నాయా అంటే ఏమంటారు మీరు? డెఫినెట్గా ఇనిషియల్ స్టేజ్లో అమరావతి లేకపోతే అమరావతి సరౌండింగ్స్లో ఇన్వెస్ట్ చేసింది మేజర్గా ఎన్ఆర్ఐస్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వాళ్ళకి రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి, బ్యాకప్ ఫండ్స్ ఉంటాయి. సో రిగ్రెట్ అవుతున్నారా అంటే నాట్ మచ్ అండి. ఇనిషియల్గా జరిగింది ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్, తమ ప్రాంతం మీద అభిమానంతో. అలాగే ఈవెన్ ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, చేయట్లేదు అనేది ఏం లేదు. సో బట్ ఏంటంటే ఆ కోర్లోనే ఇన్వెస్ట్ చేయాలనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు స్ప్రెడ్ అవుతా ఉన్నారు. టువర్డ్స్ గుంటూరు కావచ్చు, అఫోర్డబిలిటీ బట్టి బయటికి అవుట్ సైడ్. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ ప్రాంతాలు అమరావతిలో పార్ట్ అండ్ పార్సిల్, అవేం సపరేట్ సిటీస్ కాదు. కరెక్ట్, దే ఆర్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ క్యాపిటల్. సో విజయవాడలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేసినట్లే, అంటే టెక్నికల్ టర్మ్స్లో చెప్పట్లేదు. ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 3 పార్ట్స్, అటు మంగళగిరి కానీ, ఇటు గుంటూరు కానీ, ఇటు విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. గుంటూరులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేసినట్లే. మంగళగిరి బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అవుతా ఉంది. మంగళగిరిని చూస్తే ఈరోజు ఆశ్చర్యపోతారు. మంగళగిరి ఒకటి, ఈవెన్ బందర్ కూడా, బందర్, మచిలీపట్నం అంటారు, ఇవన్నీ చాలా బాగా. అంటే అంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో మచిలీపట్నంలో రేట్స్ చాలా వరకు అప్రిషియేట్ అయినాయి, బికాస్ ఆఫ్ పోర్ట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ కావచ్చు. సో ఎన్ఆర్ఐస్ ఆర్ డెఫినెట్లీ ఇన్వెస్టింగ్ అండి. బట్ ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు ఇక్కడ లోకల్ ఇన్వెస్టర్స్కి ఎలా ఉందో ఎన్ఆర్ఐస్కి కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ కావచ్చు, భిన్నాభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో బట్ ఎప్పుడు ఎన్ఆర్ఐస్కి, అంటే తెలుగు ఎన్ఆర్ఐస్కి చాయిస్ ఈ రెండే, హైదరాబాద్ కావచ్చు, లేదంటే విజయవాడ, గుంటూరు, అమరావతి. అమరావతి ఫస్ట్ నుంచి దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ విజయవాడ, దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గుంటూరు. ఆ ట్రెండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, నథింగ్ చేంజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇయర్స్ అమరావతి గురించి మనము చాలా వరకు పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్.